Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బటన్ నొక్కి అందరికీ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కుతున్నాడో చెప్పాలి. రాష్ట్ర కాపు సామాజిక వర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎద్దేవా. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూతుల్లో అధికారులు విధులను నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఆర్డీఓ హరిప్రసాద్ సూచన. మదనపల్లి బీటీ కళాశాల నందు పీఓలు, ఏపీఓలకు శిక్షణ తరగతులు ప్రారంభించిన ఆర్డీఓ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బటన్ నొక్కి అందరికీ పథకాలు అందిస్తున్నాను అంటున్న జగన్మోహన్ రెడ్డి, మీరు ఎంత నొక్కుతున్నావు, మీ నాయకులు ఎంత నొక్కేస్తున్నారో తెలియజేస్తే బాగుంటుంది అని కాపు నాయకులు వంగవీటి రాధా విమర్శించారు. నేడు మదనపల్లికి విచ్చేసిన ఆయన టీడీపీ నాయకులు షాజహాన్ బాషా, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఇచ్చేది గోరంతా, మన ప్రజల నుంచి తీసుకునేది కొండంతా అన్నట్టుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల సంక్షేమం ముఖ్యమా, జగన్ ముఖ్యమా తెలుసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. సీఎంపై దాడి చేశారు అంటున్నారు, కానీ వందల మంది పోలీసులు సిబ్బంది కెమెరాలు ఉన్నా ఇంతవరకు రాయితో కొట్టిన వాడిని ఎందుకు పట్టుకోలేదని అంటే, అదే సమయానికి కరెంట్ లైన్ కట్ అయిపోయిందని చెప్పడం, తిరిగి టీడీపీ నాయకులపై నిందలు వేయడం మంచిది కాదన్నారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, భూ కబ్జా అక్రమాల్లో ఈ వైకాపా అభివృద్ధి చెందితే తప్ప ప్రజాభివృద్ధి శూన్యం అని కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని సందర్భంగా వంగవీటి రాధా కోరారు. కాబట్టి మన ముఖ్య అతిథి వంగవీటి రాధా రాజకీయంగా మనలంతా ఎదగాలంటే కాపులో మనమంతా చెప్పిన మా ఆత్మీయ సోదరులు అందరి వాడుగా అభివృద్ధి నడిపినటువంటి మాలో ఒక అభిమానం పొందుతుందో అలాంటి వంగవీటి రాధా గారి ఈ రోజు మదనపల్లికి రావడం ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వం మీద అంటే అందరి వాడైనటువంటి పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్తున్నటువంటి ధైర్యం ఎక్కడొచ్చింది? మనం వేసిన ఓటు ద్వారా వీళ్ళకి ధైర్యం వచ్చింది. వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వేదిక మీద రావాల్సిందో కోరుతున్నాం. శ్రీరామ్ మాకు మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తి కీర్తిశేషుడు వంగవీటి ఈ రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ ప్రాంతం ప్రజలు ఎవరు బాగుపడలేదు, కేవలం నాయకులు బాగుపడ్డారు. నాయకులు ఎంత సంపాదించాలని చెప్పంటే ఎన్ని సున్నాలని చెప్పి లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు. కానీ ప్రజలకి ఓ పక్కన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పని. బటన్ నొక్కుతున్నారు,
కానీ వెనకాల నుంచి మీరు ఎంత నొక్కుతున్నారో కూడా ప్రజలకు చెప్తే బాగుంటుంది. కూడా సంక్షేమం అందజేసాం అని చెప్పి అంటూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మనందరినీ ఒకసారి ఆలోచించుకుని అడుగుతున్నాను. నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగింది గత 5 సంవత్సరాల్లో అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకుని కోరుతూ ఉన్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత, మన మీద వేసే పన్ను ఎంత అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించుకుని కోరుతూ ఉన్నాను. వాళ్ళు ఇచ్చే సంవత్సరానికి 50,000 ఇస్తామని చెప్పి అంటున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు, సెంటు ఇల్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. పేదవాళ్ళకి సెంటు ఇల్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇక్కడ ఉన్న నాయకులు గత 5 సంవత్సరాల్లో ఎన్ని వందల వేల ఎకరాలు కొన్నారని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించమని చెప్పని కోరుతా ఉన్నాము. ప్రజలు ముఖ్యమా, జగన్ ముఖ్యమా అని చెప్పని మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముఖ్యం, ప్రజల బాగోగులు ముఖ్యమని చెప్పి అనుకుంటే తప్పకుండా ఇవాళ జరిగే ఎన్నికల్లో కూటమి విజయం అవసరం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ద్వారా కోరుకుంటాను. ఇవాళ ఈ ప్రాంతం నుంచి వచ్చి అన్ని ప్రాంతాలుగా ఏదో ముఖ్యమంత్రి గారి మీద దాడి చేశారని చెప్పని జగన్ రెడ్డి గారి మీద దాడి చేశారని చెప్పంటాను. మా ప్రాంతంలో అలాగా దొంగచాటుగా చేయలేదు. చేస్తే ఎవరైనా సరే టీ అంటే టీ అనుకుంటారు తప్ప దొంగచాటుగా రాలేసిన రకం కానీ కాదని చెప్పని యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం మొత్తం మీ దగ్గర ఉంది. ఇవాళ దాకా పోలీస్ యంత్రాంగం మీద ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరే కొనసాగుతూ ఉన్నారు. ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పని కూడా మిమ్మల్ని ఈ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఓ పక్కన కరెంటు తీశారని చెప్పంట, తర్వాత ఎవరు కొట్టారో తెలియదు. అదే టైంకి లైవ్ కట్ అయిపోయింది. పోలీసు వ్యవస్థ కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు పోలీసులు, కానీ ఎవరు ఇప్పుడు దాకా పట్టుకోలేకపోయారు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే చేశారో తీసుకొచ్చి ప్రజల ముందు నుంచోబెట్టమని చెప్పని కోరుతా ఉన్నాం. లేనిపోయిన నిందలు, లేనిపోయిన అపవాదులు ఏమాకని చెప్పని కూడా మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిజంగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళు శిక్షించండి, లేదా ఇది ఎవరు చేశారో నిరూపించలేకపోతే సంబంధించిన అధికారుల మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఒక చర్య తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ రాయలసీమ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది. మీరు నిర్ణయించబోయే, మీరు వేయబోయే ఓటు ద్వారా ఈ ప్రాంతానికి జహాన్ గారిని శాసనసభ్యులుగా ఎన్నుకోవాలని చెప్పి ఈ పార్లమెంట్ లో మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం అని చెప్పని కాదు, అందరూ కలిసికట్టుగా నుంచోవాలి. కలిసికట్టుగా నుంచుని ఒక ఐకమత్యంతో బలం చాటి చెప్తే ఎటువంటి అద్భుతాలైన చేయగలుగుతామని చెప్పని మీరందరూ చూపించాలని చెప్పని ఈ ఎన్నికల్లో మీ తీర్పు, కూటమి తీర్పు, ప్రజా తీర్పు కింద ఉండాలని చెప్పని మరొకసారి ఇక్కడ నుంచున్న శాసనసభ్యులు జహాన్ గారి మనందరం బలపరచాలి, గెలిపించాలి. అలాగే ఈ ప్రాంతానికి ఆయన ఇచ్చిన హామీ కూడా తప్పకుండా నిలబెట్టుకుంటారని చెప్పని ఇవాళ ఏర్పరిచిన అనుబంధం మాకు ఈ వేదిక మీద ఒక అర్హత కల్పించిన మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ బిఎం రంగా. దయచేసి మనమందరం బాధ్యత తీసుకోవాలా. రాధన్న గారు వచ్చారు, నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఆయన ద్వారా ఈ రాజంపేట్ పార్లమెంట్ సెగ్మెంట్ కి ఒక మెసేజ్ వెళ్తాది. కాపు బలిజ సామాజిక వర్గం ఒకటై మీరందరూ బాధ్యత తీసుకొని రేపు జరిగే ఎలక్షన్ కి మీరే సర్వసమ్మతి తెలియజేస్తూ ఏదైతే నేను నిన్న అనౌన్స్ చేశానో మన కాపు బలిజ సామాజిక వర్గానికి 1 ఎకరా స్థలం, 1.5 కోటి రూపాయలు కమ్యూనిటీ హాల్ కి, పైన పేద పిల్లల కోసం హాస్టల్ కి, ఆ మాటకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ 2గా జింకా చలపతి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ. నా దగ్గరికి వచ్చి ఎలక్షన్ రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ అన్నా మీ క్యాండిడేట్ ని విత్డ్రా చేయన్నా, నాకు మున్సిపల్ చైర్మన్ ఇవ్వబోతున్నాను నా భార్యకి అన్నారు. కాపు సామాజిక వర్గానికి, కాపు బలిజ సామాజిక వర్గానికి న్యాయం చేయబోతున్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.
మీరు దయచేసి మీ క్యాండిడేట్ విత్డ్రా చేయనా, నేను ఎనానమస్ అయితే నాకు తప్పకుండా నా భార్యకి చైర్మన్ పదవి వస్తుందన్నా అన్నారు. చలపదన్నా నువ్వు వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజుల్లో నేను కాంగ్రెస్, అక్కకు చైర్మన్ పదవి వస్తుందని నువ్వు ఖచ్చితంగా ఒక మాట నాకు నువ్వు మాట్లాడు, ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడే రాజీనామా చేసేస్తాను. లేదన్నా నాకు ఖచ్చితంగా చెప్పినారన్నా, దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు సౌకర్యం అంటాడు, నువ్వు మీ మనిషికి విత్డ్రా చేయించి సౌకర్యం, నా భార్య చైర్మన్ అవుతాడు. అవునా? ఖచ్చితంగా అవును, ఖచ్చితంగా కాపు బలిజ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి వైఎస్ఆర్ పార్టీ ఇవ్వబోతున్నది. కరెక్టేనా? ఈ మాట పైన నువ్వు కట్టుబడి ఉన్నాను, మీ లీడర్లు కట్టుబడి ఉండాలన్నారు. అదే క్షణంలో మా తమ్ముడు గిరీష్ మా చెల్లెలు ఉన్న వాళ్ళ భార్య గారికి చెప్పి విత్డ్రా చేయించి కాపు సామాజిక వర్గానికి చైర్మన్ పదవి రావాలని చెప్పి నేను విత్డ్రా చేయించా. కాకపోతే నేను మాత్రం మాట పైన నిలబడాను, కానీ వాళ్ళ నాయకులు ఎవరు మాట పైన నిలబడలేదు. అదే ఒక సరైన లీడర్లో అవకాశవాది లీడర్ మధ్యలో ఉన్న తేడా అని చెప్పి తెలియజేస్తూ, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అవకాశవాదులు ఎప్పుడు ఎవరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోరు, ఎక్కడ గొంతు ఎవరు కోయాల ఖచ్చితంగా పోస్తారు. మనం ఇంకా ఇటువంటి నాయకులు మనకు అవసరం లేదు. మదనపల్లి జిల్లా సాధించుకున్నాం, మన మదనపల్లికి మనం అభివృద్ధి చేసుకుందాం, ఇంకా వీళ్ళ అవసరం మనకు లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై. ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థి జహాన్న గారిని, ఎందుకంటే ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కాపు సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసి, ఎందుకంటే ఇక్కడ అత్యధిక మెజారిటీ ఉంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు 150 సీట్లతో మెజారిటీలో సీఎం కాబోతున్నారు. కాబట్టి మనందరం కష్టపడి, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒకటే తెలియజేస్తున్నా, 54 సీట్లు రాయలసీమలో ఒక్క బలిజలకు కూడా మీరు సీట్ ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. అదే తెలుగుదేశం పార్టీ రాజంపేటను మళ్ళీ తిరుపతిలోనూ కాపులకు సీట్ ఇచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరంతా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రాబో రోజుల్లో ఇక్కడ మదనపల్లిలో కూడా ఇది కార్పొరేషన్ స్థాయి జిల్లా అవుతుంది కాబట్టి కాపులంతా ఏకమే. ఎందుకంటే జహాన్న గారు నేను ఇదివరకే చర్చించుకున్నాం, అన్న మదనపల్లిలో వైసీపీలో కాపులకు ఏమీ చేసింది లేదు, ఒక విగ్రహాలు తప్ప. మనం వస్తానే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కాపులకు అత్యున్నతమైన పదవి ఇద్దామని ఇదివరకు అన్న నేను మాట్లాడుకోవడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఫైల్ మూవ్ చేశాం. కాబట్టి కాపు కులస్తులు అందరం తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీతో జహాన్ని గెలిపించి, ఎందుకంటే ఎంత బిజీ ఉన్నా కూడా అన్న వంగవీటి రాజాన్ని ఇక్కడికి రావడం, నిన్న చిత్తూరు, రేపు మళ్ళా వేరే ప్రోగ్రామ్స్ ఉండడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి అత్యంత ఆప్తుడు వంగవీటి రాధా అన్న. నాకు సీట్ అవసరం లేదు, నాకు మీరు పార్టీ అధికారంలోకి ముఖ్యం వస్తే అని చెప్పేటువంటి ఘనత మన రాధాన్నకి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద ఆయన కీర్తిశేషులు వంగవీటి రంగా గారు, ఆయన తనయులు కాపు కులస్తులు, ప్రజా నాయకులు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు వంగవీటి రాధా గారు మదనపల్లికి విచ్చేయడము, మన నాయకులు షాజహాన్ బాషా గారు మాజీ శాసనసభ్యులు ఆయన ఎన్నికల్లో భాగస్వాములై ఇక్కడ కాపు కులస్తులను మిగతా కులస్తులు అందరినీ కలిపి ఐక్యమత్యంతో మన షాజహాన్ బాషా గారి ఎలక్షన్ల కోసం ఇక్కడికి విచ్చేసిన వంగవీటి రాధా గారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాధన్న గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కోస్తాల కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, ఈస్ట్ వెస్ట్ ఈ గోదావరి జిల్లాలో రాధా గారి కుటుంబం, వంగవీటి రంగా గారి కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానము. వాళ్ళు ప్రజా నాయకులు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికి ప్రజల ఎంతటి ఉండే నాయకులు. కాబట్టి మన నాయకులు షాజహాన్ బాషా గారి కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి
గెలుపు కోసం కృషి చేస్తా ఉన్నారంటే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం రాజధాని చేస్తారంటే నిజంగా చేస్తారేమో అనుకున్నాం. ఆ పోర్టుల అభివృద్ధి చేస్తామంటే నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసమేమో అనుకున్నాం. మత్తు పదార్థాలు జర్మన్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి కోసం అభివృద్ధి చేసుకున్నారా అనేటటువంటి విషయం తర్వాత అర్థమైంది. 25,000 కేజీలు పెరాయి గంజాయి, మన బిడ్డల భవిష్యత్తు ఎంతమంది బాధపడుతున్నారు, ఎన్ని కుటుంబాలు బలహీన పడ్డాయో, చిన్న బిడ్డలు వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇది వేరే వాళ్ళ కోసం వచ్చిందని మీరు అనుకోవద్దండి. ఒకప్పుడు మన ఇంటి వరకు కూడా వస్తుంది. అన్యాయం అయిపోతాం మనం అందరం. ఇంకొక అవకాశాన్ని ఎప్పుడు కూడా ఇవ్వద్దండి. దయచేసి తల్లులు అమ్మగారు మీరు ఇళ్లలో ఉన్నారు, మీకు తెలుసు మీ భర్తలు బిడ్డలు మద్యానికి బానిస అయితే ఏది మన భవిష్యత్తు ఉండే ఆదాయం పోతా ఉంది. మీరు ఇదంతా గమనించుకుంటారు. ఓటు హక్కు మీకు సగం ఓట్లు మహిళలే ఉన్నాయమ్మా. మీరంతా ఆ రోజు వంట పని ఇంటి పని ఏమీ పెట్టుకోకుండా క్యూలో నిలబడి ఓట్లు వేయండమ్మా, వేయించండి అమ్మా. అందరికీ సైకిల్ స్థానం పైన వేయాల ఈ ఓట్లు అంతా. ఇంకా 30 ఏళ్ళైనా సైకిల్ వేయకూడదు పార్టీ ఏంది అనేది. మరి ఒక్క బలిజ కులస్తులు కూడా ఒక్క సీటు ఇవ్వకుండా ఉంటే మనం అంత అసమర్థులమా? మనలో లేదా రాజ్యపాలన చేసే యోగిత మనకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవే ఉండే కొన్ని రోజులకు బలిజ కులం అనేది చరిత్రలో నిలిచిపోతుందన్నా చెప్పుకునే దానికి పనికొస్తుందే కానీ మనం ఎదగమన్నా. కాబట్టి నా ఇప్పటికైనా మేలుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా పొరపాటు చేస్తే ఉండేదానికి ఇక్కడ మన ఇల్లు భూములు కూడా నిలబెట్టన్నా. ఏపీ ల్యాండ్ యాక్ట్ టైటిల్ డీడ్ అనేది ఒకటి వచ్చిందన్నా, అది మనకు తెలియకుండానే మింగేస్తుంది మన భూములు. ఒక రకంగా ఇప్పటికే తినేసింటారన్న వాళ్ళంతా మనకు తెలియదు మన భూములు వాళ్ళు రాసుకుంటారనే విషయం. ఆయకాలు పెట్టేస్తారు, తినేస్తారు. ఇంకొకటి మద్యపానాన్ని కూడా ఎలక్షన్లకు సంబంధించి పోలింగ్ బూతుల్లో విధులను నిష్పక్షపాతంగా అధికారులు నిర్వహించాలని మదనపల్లి డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీసెంట్ దివ్య జ్ఞాన ప్రభుత్వ కళాశాల నందు ఎన్నికల విధులపై పీఓలు ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, తహసీల్దార్ రమాదేవి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పోలింగ్ బూత్ విధులపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ నాడు ఎటువంటి సమస్య రాకుండా పోలింగ్ సవ్యంగా జరిగేలా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఓటరు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చినప్పటి నుండి ఓటు వేసి తిరిగి వెళ్లే వరకు మన విధులు ఏంటి అన్న దానిపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా మీరు 17C బిల్అప్ చేయడం అనేది, సో అప్పుడు మీరు 17C ఎంత బిల్అప్ చేస్తారు, దాంట్లో టెండర్ ప్యారెంట్ వచ్చింది. చేసుకుంటే మళ్ళీ రిజర్వ్ కోసం కూడా చేసుకుంటుంది. సో మళ్ళీ ప్రాక్టికల్ జరిగింది దాంట్లో అది ఓటర్ సెపరేట్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎపిక్స్ అని తెచ్చారా? రాబోయే పార్లమెంటు మరియు అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ మే 13న ఉన్నట్లు మనందరికీ తెలుసు. సో ఈ దీంట్లో భాగంగా ఈ పోలింగ్ నిర్వహించేది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సో వీళ్ళు ఆధ్వర్యంలోనే పోలింగ్ స్టేషన్ నిర్వహిస్తారు. వాళ్ళే ఇక్కడ ఓట్లు వేపిస్తారు. ఓట్లు వేపించి తర్వాత పోలింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఆ పోలింగ్ మెటీరియల్ అంతా వచ్చి మనకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇందులో భాగంగా దీని ఇంపార్టెన్స్ను గుర్తించే వీరిని 3 విడతలుగా ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. 3 సార్లు చేస్తాము. ఇది 2వ విడత శిక్షణా కార్యక్రమము. మొదట మనం మామూలుగా మార్నింగ్ సెషన్ మాత్రమే, ఉదయపు వేళ మాత్రమే ఒక సెషన్ పెట్టి మధ్యాహ్నం ఇంకా వేరే వాళ్ళకు ఇంకో సెషన్ పెట్టాము. కానీ దీని ఇంపార్టెన్స్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ గారు ఒక సెక్షన్నే, అంటే ఒక 300 మంది ఉన్నారు, ఈ 300 మందిని ఉదయము మధ్యాహ్నము, గతంలో ఉదయం మాత్రమే ఉండేది, ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం 2 కలిపి ఒక టోటల్గా ఒకరోజు పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్లో ఒక థియరీ క్లాస్, అంటే
ఏమేమి చేయాలనేది వాళ్ళ డ్యూటీస్ ఏమి, వాళ్ళ విధులు ఏమి, విధి విధానాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈసారి ఒక మార్పు ఏమొచ్చిందంటే మొత్తం అంతా ఎన్నికల సామాగ్రి అంతా ఈవీఎం కాకుండా మిగతా ఎన్నికల సామాగ్రి మొత్తము కూడా ఒక సంచిలో ఇవ్వడం జరిగింది. ఈ సంచిలో టోటల్ మెటీరియల్ అంతా ఉంటుంది. అది దానితో పాటు ఈవీఎంస్ ఈ రెండు తీసుకుపోతే చాలా అనమాట. ఈసారి గొప్ప మార్పు, అది చాలా సులభతరం చేశారు ఈ మెటీరియల్ సంబంధించి. సో ఈ మార్పులు కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం పూట ఈవీఎంస్ నిర్వహణ, ఇది చాలా ముఖ్యమైనది. ఈవీఎంస్లో ద్వారానే మనకు ఓటింగ్ జరుగుతాయి కాబట్టి ఆ ఈవీఎంస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, తర్వాత మాక్ పోల్ చేస్తాం. మాక్ పోల్ ఈజ్ కంపల్సరీ. నో మాక్ పోల్, నో యాక్చువల్ పోల్ అంటాం. అంటే మాక్ పోల్ చేసిన తర్వాతనే యాక్చువల్ పోల్ చేయాలి. సో తర్వాత ఆ ఈవీఎంస్కు సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా ఇవన్నీ కూడా మేము ఈవీఎంస్ ట్రైనింగ్ శిక్షణకు సంబంధించిన ఈవీఎంస్ వీటి సెక్యూరిటీ కవరేజ్లో గార్డు తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ వీళ్ళ క్లాస్లో అంతా వీళ్ళే ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేయించి ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎట్లా కౌంట్ చేయాలా, ఎట్లా ఇది మరీ క్లోజ్ చేసి ఆ క్యారీ కేసులో పెట్టేసి వీళ్ళు మళ్ళీ తీసుకొని వచ్చి పోలింగ్ తర్వాత మనకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది ప్రతి ఒక్కటి చాలా ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారము వీళ్ళందరికీ కూడా చేయాల్సిన విధంగా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఏదైనా ఈవీఎం ఏదైనా ఒకవేళ ట్రబుల్ వచ్చినప్పుడు దానికి కూడా వెరీ సింపుల్ ప్రొసీజర్ ఉంది. అది కూడా దాన్ని ఏ విధంగా మనం మార్చాలని చెప్పి వాళ్ళని కూడా అది కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏమంటే అతి ముఖ్యమైన వాళ్ళు పీఓలు, ఈపీఓలు కాకుండా సెక్టార్ ఆఫీసర్స్, వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక 10 లోపల పోలింగ్ స్టేషన్స్ కేటాయించడం జరిగింది. వాళ్ళకు వెహికల్స్ ఇస్తాము. వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్కు వెళ్ళి అక్కడ పోలింగ్ను వాళ్ళు పరిశీలిస్తారు. అలాగే వాళ్ళ వెంట రిజర్వ్డ్ ఈవీఎంస్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రిజర్వ్డ్ ఈవీఎంస్ మార్చడం జరుగుతుంది. అలాగే ఈసారికి ఇదే కాకుండా ఓల్డ్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి కొత్తగా వచ్చింది. ఓల్డ్ డే పీడీఎంఎస్ అని, అంటే ఎలా ఏమేమి చేయాలి అనేది కూడా వాళ్ళకు మినిట్ ప్రోగ్రామ్ కూడా ఆన్లైన్లో పంపడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు కూడా పీఓలు ఎలా మెయింటైన్ చేయాలనే దాన్ని కూడా మేము తెలియజేసుకున్నాము. సో ఈ జిల్లా కలెక్టర్ వారి నిర్ణయం ప్రకారము ఒకరోజు పూర్తిగా ఈ శిక్షణ కేటాయించడంతో ఇది చాలా ఉపయోగంగా ఉందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాము. పేదలు గెలవాలంటే ఫ్యాన్ కు ఓటు వేసి జగనన్నను గెలిపించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణం 11, 12 వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదలు గెలవాలంటే జగన్ను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మదనపల్లి అభివృద్ధికి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది గుర్తులు మన ఫ్యాన్ గుర్తు ఆడుంటే ఆడదాం. మళ్ళీ 3 అడుగులో మళ్ళీ ఒక మిషన్ వస్తుంది. ఆడ కూడా మళ్ళీ ఫ్యాన్ గుర్తు ఆడు. సరేనా? నీకు 2 ఓట్లు ఎంపీ మిథునన్న తోటి, ఎమ్మెల్యే నిసార్ ఫ్యాన్ గుర్తు. తెల్లారితే వెళ్తుండే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి మిథునన్న గారి నాయకత్వం, పెద్దిరెడ్డి మిథునన్న గారి నాయకత్వం, పెద్దిరెడ్డి మిథునన్న గారి నాయకత్వం. ఆ ఫ్యాన్ గుర్తు పైన మొక్కలు మళ్ళీ 3 అడుగుల్లో ఇంకో మిషన్ ఉంటుంది. ఆడ కూడా మళ్ళీ ఫ్యాన్ గుర్తు ఆడుంటే ఆడ అంటే నువ్వు 2 ఏళ్ళ ఒక మిషన్లో పోయి ఫ్యాన్ గుర్తాడు. మళ్ళీ పక్కన ఇంకో మిషన్లో కూడా మళ్ళీ ఫ్యాన్ గుర్తు. సరేనా? మన ఫ్యాన్ గుర్తు ఆడుంటే ఆడ ఇట్లా చిన్నగా ఉంటుంది. దానికి అట్లా అదమాలి ఎంపీకి పడుతుంది. పక్కనే 3 అడుగుల్లో మళ్ళీ ఒకటి పెట్టింటాడు ఈవీఎం మిషన్. దాంట్లో మళ్ళీ పోయి నిసార్ అన్న ఆడ ఫ్యాన్ గుర్తు. అట్లా తింటేనే మిథునన్నకు ఓటు, నిసార్ అహ్మద్కు ఓటు, ఎంపీకి ఎమ్మెల్యే. సరేనా? సింపుల్గా ఏడబాయ తమ్ముడు. దాంట్లో నువ్వు నిదానంగా సింబల్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు మన ఫ్యాన్ గుర్తు ఏడుంటే
ఆడ దానిపైన బటన్ నచ్చినట్ల మళ్ళీ ఒక 3 అడుగుల్లో మళ్ళీ గుడ్డ కట్టి ఆడ ఒక ఫ్యాన్ పెట్టి మిషన్ పెట్టి దాంట్లో కూడా ఫ్యాన్ గుర్తు ఆడంటే ఆడేది. అప్పుడే ఆ మిషన్లో ఒకటి ఈ మిషన్లో ఒకటి ఫ్యాన్ గుర్తు వేస్తే మిథునన్న ఎంపీకి ఓటు వేసినట్లు నిసార్ అహ్మద్ అన్నకు ఎమ్మెల్యేకు. సరేనా? సరేనా? ఈ యొక్క మదనపల్లి నియోజకవర్గానికి అనేక సంక్షేమ పథకాలు మరి 600 కోట్లతో 6,000 కోట్లతో మరి ఈ యొక్క మెడికల్ కాలేజ్ అయితేనేమి, తిరుపతి మదనపల్లి 4 లైన్ జాతీయ రహదారులు అయితేనేమి, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం అయితేనేమి, బీటీ కాలేజీ ప్రభుత్వపరమైతేనేమి, బీటీ కాలేజీకి యూనివర్సిటీ హోదా అయితేనేమి, ఇలాగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఎప్పుడు కూడా అండదండలు ఉండి మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి చేసిన నాయకుడు మిథున్ రెడ్డి గారు. చిన్న వయసులో భారత రాజ్యాంగమైన ఈ యొక్క భారతదేశం 142 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో పార్లమెంటు స్పీకర్గా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న అత్యంత కింద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆలోచించే నాయకుడు మరి మిథున్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి మంచి నాయకుడు. అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యుడు ఎవరైతే మదనపల్లి వైఎస్ఆర్సీపీ మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు నిసార్ అహ్మద్ గారు, చదువుకున్న వ్యక్తి, 28 సంవత్సరాలు ఇంజనీర్గా అనేక సేవలు ప్రజలకు అందించిన వ్యక్తి. మరి వారి కుటుంబం కూడా సమాజంలో ఒక గౌరవమైన కుటుంబం. హాజీ ప్యారిజాన్ అంటే ఈ మదనపల్లిలోనే ఒక పెద్ద కుటుంబం. మంచికి మారుపేరు. రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, మరి కులాలకు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, మరి ఎప్పుడో 50-60 సంవత్సరాల ముందు నుంచి కూడా సహాయ సహకారాలు అందించే కుటుంబం మరి హాజీ ప్యారిజాన్ కుటుంబం. ఆ హాజీ ప్యారిజాన్ కుమారుడైన మరి నిసార్ అహ్మద్ గారు చదువుకున్న వ్యక్తి, విజ్ఞానమైన వ్యక్తి, తెలివి ఉన్న వ్యక్తి, సమస్య పైన పట్టున్న వ్యక్తి, సమస్యలు తీర్చే ఓపుకున్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తి కావాలని మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఒక ఓటు నిసార్ అహ్మద్ అన్నకు, మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థి అయిన నిసార్ అహ్మద్ గారికి ఒక ఓటు, అదేవిధంగా పార్లమెంటరీ అభ్యర్థి అయిన మిథునన్న గారికి ఒక ఓటు తప్పకుండా వేస్తామని, ఫ్యాన్ గుర్తుకు వేస్తామని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా మా యొక్క 2 వార్డులలోన ప్రతి ఒక్కరు కూడా మాకు ఘన స్వాగతం పలికి చిరునవ్వుతో మాకు ఆహ్వానిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. మదనపల్లిలో మంగళవారం వైఎస్ షర్మిల ఏపీ న్యాయయాత్రను విజయవంతం చేయండి మదనపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియా కూటమి నాయకులు శ్రీనివాసులు, మురళీ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. దేశం విచ్ఛిన్నకారి అయిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బీజేపీ అడుగులకు మడుగులు వత్తే వైసీపీ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా షర్మిల యాత్రను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న అన్ని పార్టీ సభ్యులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను ముఖ్యంగా ఈరోజు ఏం తెలియజేసుకున్నామంటే షర్మిలమ్మ గారు ఏపీ న్యాయయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యాత్ర రేపు అంటే మంగళవారం 16వ తారీఖు మదనపల్లికి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మేడం గారు. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. మేడం గారు రేపు 3:30కి మదనపల్లికి విచ్చేస్తున్నారు. పీలేరు కార్యక్రమం ముగించుకున్న వెంటనే వయా సిటిఎం ద్వారా సిటిఎం ఆరోగ్యవరం, తర్వాత ఆర్టీసీ బస్టాండ్, ఈ సిటిఎం రోడ్లో వచ్చి టౌన్ హాల్ సర్కిల్ నుంచి బెంగళూరు బస్టాండ్ చేరుకుంటారు. అక్కడ వెహికల్ మీద నుంచి కూడా ప్రసంగాన్ని చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఆలోచించి, అందరూ గమనించి ఈ యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటూ బీజేపీ దాని మిత్ర పక్షాలను ఓడించాలనేటటువంటి లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, వామపక్షాల పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఇండియా కూటమిలో కలిసి ఉంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో బీజేపీతో కూడినటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి ఈరోజు రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీని అంటగాగుతూ గెలిపించాలని చెప్పేటటువంటి కుట్రలు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రెండో వైపున మతోన్మాద చిచ్చును రగిలించి ప్రజల్ని నిలువున చీల్చాలని చెప్పి బీజేపీ
చేస్తున్నటువంటి కుట్రలలో ఈరోజు ఎన్డీఏ అజెండాతో వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఓడించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరంకుశత్వ పాలనని కొనసాగిస్తూ బీజేపీతోనే అంటగాగుతున్నటువంటి బీజేపీ విధానాలని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తున్నటువంటి వైసీపీని కూడా ఓడించాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ఎన్నికల్లో ఈ ఇండియా కూటమి పోతా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని, దాంట్లో భాగంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లెల ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. ఆయన్ని గెలిపించాలనేటటువంటి లక్ష్యంతో రేపు షర్మిల గారి పాదయాత్ర జరుగుతూ ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు వామపక్ష పార్టీలు, అదేవిధంగా శ్రేయోభిలాషులు, అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మదనపల్లి మండలంలోని మసినికొండ 1, తట్టివారిపల్లి, కొండామారపల్లి పంచాయతీల వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఈ నెల 4న 1, 12న 38 మంది, 15న 33 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు మదనపల్లి ఎంపీడీఓ భానుప్రసాద్ తెలిపారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, బయోమెట్రిక్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రాజీనామా పత్రాలను కలెక్టర్కి అందజేస్తామని చెప్పారు. మదనపల్లి మండలానికి సంబంధించి టోటల్ 573 మంది వాలంటీర్లు మండలంలో వర్క్ చేస్తున్నారు. మరి వీళ్ళకి సంబంధించి మనకు 12వ తారీఖున, అలాగే 4వ తారీఖున, అలాగే 15వ తారీఖున కొన్ని రాజీనామా పత్రాలు వాలంటీర్లు స్వచ్ఛందంగా సమర్పించున్నారు. 4వ తారీఖున ఒక వాలంటీర్ రాజీనామా చేస్తున్నారు. అలాగే 12వ తారీఖున మనకు 38 మెంబర్స్ వాలంటీర్స్ రిజైన్ చేస్తున్నారు. అలాగే 15వ తారీఖున అంటే ఈ రోజు మనకు బసినకొండ 1 నుంచి 19 మంది వాలంటీర్లు, కొండామారపల్లి నుంచి 11 మంది వాలంటీర్లు, అలాగే తట్టివారిపల్లి నుంచి 3 వాలంటీర్లు, టోటల్ ఈ రోజు మనకు 33 మంది వాలంటీర్లు రాజీనామాలు అందజేసి ఉన్నారు. వీరి పంచాయతీ కార్యదర్శి ద్వారా కన్ఫర్మ్ చేసుకొని రాజీనామాలు ఆమోదించవలసి ఉన్నది. వాటి గవర్నమెంట్కి సంబంధించి మొబైల్స్ కానివ్వండి, బయోమెట్రిక్ డివైజెస్ కానివ్వండి, అందజేసినటువంటి ఐరిస్ డివైజెస్ అన్నీ కూడా కన్సర్న్ పంచాయతీ సెక్రటరీకి అందజేయాల్సి ఉంటుంది. ఇవి ఆల్రెడీ కలెక్టరేట్లో డిపాజిట్ చేయడం జరిగింది. పెండింగ్ ఉండేటన్నీ కూడా క్లియర్ చేసుకొని తర్వాతనే మనం వీటికి సంబంధించినటువంటి ఆమోదం తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మసినికొండ 1 సచివాలయం నుండి 27 మంది వాలంటీర్లు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఇంతకు ముందు ప్రతి ఒక్క దాంట్లో కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉన్నాం. పెన్షన్లు ఇవ్వడము, అన్ని పథకాలు అందించడంలో ఎంతో కృషి చేసినాం. కానీ మా మీద ఎన్నో అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానివల్ల మేము మనస్తాపం చెంది మేమందరం రాజీనామా చేస్తూ ఉన్నాం. పెన్షన్లు ప్రతి నెల 21వ తారీఖున మేము అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ ఇది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మేము క్లస్టర్ లేకపోయినా కూడా మాకు ఒక వాలంటీర్గా కూడా మాకు ఇది లేకుండా పోతా ఉంది, రెస్పెక్ట్ లేకుండా పోతా ఉండదు. దానివల్ల మేము మనస్తాపం చెంది అందరం కూడా మూకుమ్మడిగా రాజీనామా కూడా ఎక్కడ తిరగలేకున్నాం. అన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఓపెన్గా తిరిగి ఏం చేయలేకున్నాం. అందువల్ల మేము రిజైన్ చేస్తున్నాం. మేము ఏ మంచి చేయాలన్నా కూడా ఇంతకుముందు ధైర్యంగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఏ ధైర్యంగా వాళ్ళకు ఒకవేళ అక్కడ ఎవరికైనా బాగలేకపోయినా కూడా మేము అక్కడికి పోతా ఉన్నా కూడా వీళ్ళు పార్టీల పరంగా వచ్చినారు, వీళ్ళు కూలీలు అనే దీంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల మేము మనస్తాపం చెంది మేము రాజీనామా చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బటన్ నొక్కి అందరికీ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కుతున్నాడో చెప్పాలి. రాష్ట్ర కాపు సామాజిక వర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎద్దేవా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూతుల్లో అధికారులు విధులను నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఆర్డీఓ హరిప్రసాద్ సూచన. మదనపల్లి బీటీ కళాశాల నందు పీఓలు ఏపీఓలకు శిక్షణ తరగతులు ప్రారంభించిన ఆర్డీఓ. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.